హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్, కొన్ని 3-పీస్ సెట్స్ అయితే చూపిస్తానండి అమెజాన్ నుంచి. అన్నీ కూడా మనకి 3-పీస్ సెట్ లాగా వస్తుంది. టాప్, బాటమ్ అండ్ దుపట్టా. టాప్స్ వచ్చేసి అన్నీ కూడా అనార్కలి ప్యాటర్న్లో అయితే వచ్చాయి. ఐ మీన్ లైక్ ఫ్రాక్ టైప్ ఆర్ అనార్కలి, వాట్ ఎవర్, కొంచెం అనార్కలి స్టైల్ లాగా అయితే వచ్చాయి టాప్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ర్యాండమ్గా అయితే పిక్ చేశాను నేను అమెజాన్ నుంచి. అంటే పర్టికులర్గా ఫెస్టివ్ వేర్, క్యాజువల్ వేర్ అలా అని కాకుండా ర్యాండమ్గా నాకు నచ్చిన అనార్కలి సెట్స్ అన్నీ అయితే పిక్ చేశాను. చాలామంది అడుగుతున్నారండి అనార్కలి సెట్స్ చేయమని చెప్పి. సో ఇవాళ చూపించే ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. మంచి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుంది, మంచి క్లాసీ లుక్. ఇది ఏంటంటే ఆఫీస్కి, కాలేజ్కి, రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి లైక్ సింపుల్ ప్యాటర్న్లో ఏ లైన్స్ అంటే చూడడానికి అయితే లైక్ కట్ అయితే మటుకు అనార్కలి కట్టే వస్తుంది. బట్ ఫ్లేర్ అది అంత ఎక్కువ రాకుండా మీడియం ఫ్లేర్ వచ్చి ఇదైతే ఏ లైన్ కుర్తీ లాగా అయితే అనిపిస్తుంది. మంచి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చి సింపుల్ ఇట్లా ప్యాటర్న్ అయితే వచ్చిందండి. నెక్ దగ్గర సింపుల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్నింగ్ అయితే వచ్చి మనకి ఇట్లాగా కుర్తీ అయితే వచ్చింది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ వచ్చి మొత్తం అంతా ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది అవ్వడానికి ప్యాటర్న్ అనార్కలి ప్యాటర్న్. యోక్ పార్ట్, ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి కిందంతా కూడా మనకి ఫ్రాక్ పార్ట్కి కలీజ్ అయితే వచ్చాయి. సో ఇట్లా వచ్చినా సరే కూడా మనకి ఫ్లేర్ అయితే మరీ ఎక్కువ రాలేదండి. టాప్కి మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. సో వేసుకున్నప్పుడు ఇది ఏంటంటే ఏ లైన్ టైప్ లాగా అనిపిస్తుంది. సో ఆఫీస్కి, కాలేజ్కి వేసుకోవడానికి కూడా సూటబుల్గా అయితే ఉంటుంది ఇది మనకి. అండ్ ఇక్కడంతా కూడా ప్యానెలింగ్ లాగా వచ్చి సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా రెడ్, పింక్, వైట్ అండ్ మిర్రర్ వర్క్, జెరీ థ్రెడ్ కాంబినేషన్లో మనకి సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా ప్యానెలింగ్ లాగా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లోని వీ షేప్ నెక్ వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలాగ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చి ఇక్కడైతే లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. నార్మల్ థ్రెడ్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. మరీ లెంత్ అయితే ఎక్కువ లేదు, మీడియం లెంత్ అయితే వచ్చింది ఇది. అండ్ కింద కూడా మనకి ఇలాగా సింపుల్గా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. ఇలా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది గొట్టపట్టి. అండ్ ఇలా థ్రెడ్, వైట్ కలర్ థ్రెడ్ లేస్ డీటెయిలింగ్తో మనకి ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది. సింపుల్ టాప్ అండి. కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే ఏం అనిపించలేదు టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ పింక్ కలర్లో బాటమ్ అయితే వచ్చిందండి. మనకి టాప్ మోర్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి పింక్ కలర్ బాటమ్ చాలా బాగుంది దీనికి. ఇట్లాగా మనకి సింపుల్ పింక్ కలర్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. ఐ మీన్ రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే ఉంది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇలాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ కింద మనకి ఇట్లాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ దగ్గర ఎట్లా అయితే 2 గోటాపట్టి లేస్ లైన్ బార్డర్స్తో డీటెయిలింగ్ వచ్చి అండ్ కింద ఇట్లాగా వైట్ కలర్ లేస్తో మనకి హైలైట్ చేస్తూ మనకి ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చి బాటమ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది బాటమ్. ఇది కూడా ఏమి ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు నాకు బాటమ్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మంచి సెటిల్ కాంబినేషన్ అయితే వచ్చింది. దిస్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ లైక్ కాటన్ లాగా ఉండిందండి. కొంచెం స్టిఫ్ టైప్ ఆఫ్ కాటన్ లాగా ఉండింది. బట్ దుప్పటా లెంత్ కొంచెం తక్కువే వచ్చిందండి. విత్ పర్వాలేదు కానీ లెంత్ అయితే నాకు కొంచెం తక్కువే అనిపించింది దుప్పటా. అది ఇంకొంచెం ఉండుంటే బాగుండేది. సింగిల్ సైడ్ వేసుకుని ఇలా ఫ్లోటింగ్ వేసినా సరే కూడా నాకు కొంచెం షార్ట్గా అయితే ఉన్నట్టు అనిపించింది. బట్ దుప్పటా పైన ప్రింట్ అయితే చాలా బాగుంది. వైట్ పైన ఇట్లాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్, పింక్ కలర్తో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి
బోత్ టాప్ అండ్ బాటమ్ని కాంప్లిమెంట్ చేసే కలర్స్తో మనకి ఇట్లాగా నీట్గా దుప్పటా అయితే వచ్చింది. అండ్ దుప్పటాకి 4 కార్నర్స్లోని మనకి ఇలాగా సింపుల్గా పింక్ కలర్ టాజల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే ఫెస్ట్ వేర్కి అండ్ చిన్న చిన్న సింపుల్ ఫంక్షన్స్కి, స్పెషల్ అకేషన్స్ అప్పుడు, బర్త్డేకి ఆర్ లేకపోతే ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీస్, కాలేజ్లో ఆఫీస్లో ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మంచి క్లాసీ అండ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇట్లా మనకి పర్పుల్ కలర్లో అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం కాటన్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా, కొంచెం పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ లాగా అయితే అనిపిస్తుంది. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా ఫుల్ ఫ్లేయర్ అయితే వచ్చి ఫ్రాక్ టైప్ లాగా వచ్చింది. బట్ ఇది ఏంటంటే సైజ్ అయితే ఒక సైజ్ చిన్నది తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. యాక్చువల్లీ నాది ఎక్స్ట్రా స్మాల్, బట్ స్మాల్ తీసుకున్నాను. స్మాల్ ఏంటంటే నాకు కొంచెమే లూజ్ అవుతుందండి. బట్ ఇది ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ లూజ్ అయినట్టు అయితే అనిపించింది నాకు స్మాల్ సైజు. సో ఒక సైజు మీ సైజ్ కన్నా కిందది తీసుకుంటే బాగా ఫిట్ అవుతుందని నాకు అనిపించింది. అండ్ దీనికి ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుండిందండి. ఈ ప్రైస్కి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా వర్త్ అనిపించింది నాకు. ఇది ఏంటంటే మనకి యోక్ పార్ట్, ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వస్తుంది. కింద ఫ్రాక్ పార్ట్ అంతా మనకి అంబ్రెల్లా స్టైల్లో అయితే వస్తుంది. అండ్ కింద కూడా మనకి లైక్ ఏమీ డిజైన్ లేకుండా సింపుల్గా ప్లెయిన్గా వచ్చింది. ఇట్లా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ చిన్న వీ షేప్లో ఇలాగ స్లిట్ లాగా వచ్చింది నెక్ దగ్గర. మొత్తం అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. యోక్ పార్ట్, ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి కొంచెం పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వీళ్ళు ఇచ్చే ప్రైస్కి. డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చింది. ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా మంచిగా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలాగ మంచి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లా అయితే వచ్చింది మనకి స్లీవ్స్. మిగిలినంతా కూడా ప్లెయిన్. స్లీవ్స్ అయితే చాలా బాగా హైలైట్ అయింది దీనికి. అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ మనకి లైక్ టాప్ ఎలా వచ్చిందో అట్లాగే సేమ్ ఫ్యాబ్రిక్తో బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ ప్లాజో ప్యాంట్ అయితే వచ్చిందండి. అండ్ ఈ ప్లాజో ప్యాంట్కి కింద మనకి స్లీవ్స్కి ఎట్లా అయితే ప్యాటర్నింగ్ వచ్చిందో మనకి కుర్తీకి అట్లే ప్యాటర్నింగ్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇలా స్కేలప్స్ లాగా వచ్చి మనకి మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఈ కలర్స్ కూడా చాలా బాగా పాప్ అవుతుంది. ఈ పర్పుల్ కలర్ మీద ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ జెరీ థ్రెడ్ కాంబినేషన్ చాలా బాగా పాపప్ అవుతూ మంచి లుక్ అయితే క్రియేట్ చేసిందండి మనకి ఈ బాటమ్ వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్. దుప్పటా కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ స్టైల్లో అయితే వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి అయితే వచ్చింది. అండ్ దుప్పటా పైన ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి బార్డర్ అయితే టాప్ అండ్ బాటమ్ మీద స్లీవ్స్కి ప్యాంట్ దగ్గర ఎట్లా వచ్చిందో అట్లాగే వచ్చింది మనకి. అండ్ సెంటర్లో అయితే ఇట్లాగా లైన్స్ లాగా వచ్చింది. ఇది కూడా దుప్పటా లెంత్ అండ్ విత్ 2 తక్కువే అనిపించిందండి నాకు. సో బట్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆర్ మీ దగ్గర ఉన్న ఏదైనా పింక్ కలర్ దుప్పటాతో పేరప్ చేసినా చాలా మంచి లుక్ వస్తుంది. ఒకవేళ దుప్పటా లెంత్ షార్ట్గా ఉండింది అనిపిస్తే మీకు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్లోయి టైప్ లాగా వచ్చింది. లెంత్ కూడా మంచి పర్ఫెక్ట్ లెంగ్త్ వచ్చింది. ఆఫీస్కి, కాలేజ్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది కాబట్టి కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు వేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుందండి. అంటే యూజువలీ కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు ఇట్లా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. మంచి స్లిమ్మింగ్ అండ్ ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇది యాక్చువల్లీ బ్లూ కలర్ అండి. బేస్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఆ ప్రింట్ చుట్టూరా మనకి ఇట్లాగా పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఆ ఫ్లవర్స్ చుట్టూరు ఇట్లా పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగుంది. బ్లూ, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఇట్లా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఫ్రాక్ పార్ట్ వచ్చి మనకి కలీ స్టైల్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్లో వచ్చిందండి. లెంత్ కూడా నాకు భలే నచ్చింది. కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కూడా బాగుంటుంది. లెంత్ సరిపడగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి అండ్ నెక్ అండ్ బ్యాక్ ఏంటంటే సింపుల్గా ఇట్లాగా బోట్ నెక్ లాగా వచ్చేసింది మనకి. ఏమీ ఎక్కువ డీటెయిలింగ్ లేకుండా సింపుల్గా ఇట్లా మనకి బోట్ నెక్ లాగా వచ్చింది. అందుకే ఆఫీస్కి, కాలేజ్కి వేసుకోవడానికి చాలా డీసెంట్గా ఉంటుంది ఇది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ మనకి టాప్ ఎట్లా అయితే వచ్చిందో అట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి దీనికి. నాకు యూజువలీ అనార్కలీస్కి ప్లాజో ప్యాంట్ ఉంటే ఎక్కువ లుక్ బాగుంది అనిపిస్తుంది. ప్లాజో ప్యాంట్స్ ఆర్ లెగిన్స్. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుందండి. బట్ నాకు పర్సనల్గా లెగిన్స్ కానీ లైక్ చుడీ టైప్ ప్యాంట్స్ అండ్ ప్లాజో ప్యాంట్స్ చాలా బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లా షిఫాన్ స్టైల్లో ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి.
అంటే మరీ ఎక్కువేం కాదు, బట్ వేసుకుంటే ఏమి ఆడ్గా అనిపించేలాగా లెంత్ అండ్ విత్ అయితే అనిపించలేదు. ఇలా ప్లెయిన్ దుప్పటా అయితే వచ్చింది. ఇట్లా దీనికి ఫ్లోరల్ ప్రింట్ అది వచ్చి కొంచెం హెవీగా ప్రింట్ వచ్చింది కాబట్టి ఇలాగ ప్లెయిన్గా దుప్పటా రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది, మంచిగా ఎన్హాన్స్ అయిందండి దుప్పటా వేయడం వల్ల డ్రెస్ లుక్ అంతాని. అండ్ దుప్పటాకి మొత్తం 4 సైడ్స్ ఇట్లా గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. దుప్పటా అయితే ఫుల్లీ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, టాప్ అండ్ బాటమ్ కూడా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్ద ట్రాన్స్పరెంట్గా అయితే ఏమనిపించలేదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లాంటిది ఆల్రెడీ మన ఛానల్లో అయితే చూపించాను, సేమ్ ప్రింట్ బట్ కలర్ అయితే డిఫరెంట్, కొంచెం లైక్ లైట్ బ్రిక్ రెడ్ కలర్లో అట్లా అయితే వస్తుంది. ఇది ఏంటంటే గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చిందండి పర్సనల్గాని, లుక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సెల్ఫ్ ప్రింట్తో అయితే వస్తుంది. టాప్ లెంత్ కూడా బాగుంటుందండి, షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి ఇట్లాగా కలీజ్ స్టైల్లో ఇలా సెపరేట్గా మనకి కలీజ్ వచ్చి ఇట్లా కలీజ్ స్టైల్లో మనకి ఫ్రాక్ అయితే వస్తుంది. మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది, మరీ తక్కువ కాదు అలానే మరీ ఎక్కువ కాదు, మనకి మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. సింపుల్ వీ షేప్ నెక్ అండ్ నెక్ చుట్టూరా కూడా మనకి ఇట్లాగా సెల్ఫ్ కలర్తో మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఈ లేస్ డీటెయిలింగ్ చాలా బాగుంది. నాకు పర్సనల్గా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ కన్నా ఇట్లాంటి థ్రెడ్తో వచ్చిన లేస్ డీటెయిలింగ్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది. సో ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సింపుల్ వీ షేప్ నెక్ వచ్చి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. నెక్ దగ్గర ఎట్లయితే లేస్ డీటెయిలింగ్ వచ్చిందో స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇట్లా లేస్ డీటెయిలింగ్ వచ్చి మనకి మిగిలినంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అయితే వస్తుంది. అంటే కొంచెం డార్క్ కలర్తో మొత్తం అంతా కూడా మనకి ప్రింట్ వస్తుంది. డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగుందండి. ఈ ప్రింట్ వల్ల లుక్ చాలా బాగా ఎన్హాన్స్ అయింది. మరి గాడిగా లేకుండా సింపుల్గా అలా అని ప్లెయిన్ కాకుండా ప్లెయిన్లా అనిపిస్తూ లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కింద ఫ్రాక్ పార్ట్కి కూడా మనకి నెక్ దగ్గర స్లీవ్స్ దగ్గర ఎలాగా లేస్ డీటెయిలింగ్ వచ్చిందో అట్లాగా సింపుల్గా లేస్ డీటెయిలింగ్ వచ్చి మనకి అయితే వచ్చింది. ఇది కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ దీనికి ఏంటంటే మనకి లైనింగ్ అయితే ఏం రాలేదు. అండ్ నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించలేదు. బ్లాక్ కలర్ కొంచెం డార్క్ కలరే కాబట్టి బ్లాక్ కలర్ స్పెగటీతో పేరప్ చేస్తే ఏమీ అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏమనిపించదు మనకి. సో ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఏదైతే ప్రింట్తో వచ్చిందో సేమ్ అదే ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి అండ్ దీనికి పాకెట్ అయితే వచ్చిందండి. పాకెట్ వచ్చి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. దీనిపైన కూడా సేమ్ టాప్కి ఎలా వచ్చిందో అలాగా సెల్ఫ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. నాకైతే దీనిపైన ప్రింట్ చాలా హైలైట్ అనిపించింది. ప్లెయిన్ కాదు అట్లాగని గాడిగా ప్రింట్ కాకుండా సింపుల్గా క్లాసీ సెల్ఫ్ కలర్తో ప్రింట్ వచ్చి నాకైతే లుక్ చాలా బాగా అనిపించింది ఈ సెట్ది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మనకి ఇట్లాగా కంప్లీట్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో దుప్పటా అయితే వస్తుంది. ఇది ఏంటంటే మనకి కొంచెం కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది కూడా దుప్పటా కొంచెం షార్టే అనిపించిందండి నాకు, బట్ అంత ఆడ్గా అయితే లేదు. ఫస్ట్ వన్ అయితే మటుకు చాలా ఆడ్గా ఉన్నింది దుప్పటా, కొంచెం చిన్నదే ఉన్నింది చెప్పాలంటే దుప్పటా. ఇదేంటంటే వన్ సైడ్ ఇట్లా మనం కరెక్ట్గా స్టైల్ చేసుకుంటే షార్ట్గా ఉన్నట్టు అయితే అనిపించదు దుప్పటా. ఇట్లా మనకి వైట్ కలర్ పైన ఇదేంటంటే మోర్ ఆఫ్ కాటన్ టైప్ లాగా వచ్చిందండి. కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నింది బట్ సాఫ్ట్గా ఉన్నింది, బాగుండింది. అంత స్టిఫ్గా ఏం నిలబడిపోవట్లేదు దగ్గరగా వేస్తేని. సో దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది వైట్ కలర్తోని. మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లాగా అనిపించింది. సేమ్ గ్రీన్ కలర్తో దీనిపైన కూడా డిఫరెంట్ స్టైల్లో ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. మంచి బ్లూ కలర్, కొంచెం ఇంక్ బ్లూ కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా మనకి సింపుల్గా ఇట్లాగా నార్కలీ స్టైల్ లాగా అయితే వస్తుంది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి. కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే థిన్గా ఉంది బట్ వేసుకుంటే ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు. బట్ మీకు కొంచెం ఆడ్గా అనిపిస్తుంటే బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే నాకు తెలిసి అసలు ఏం ట్రాన్స్పరెంట్గా అయినా ఉండదండి. ఇది ఇట్లా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి అంబ్రెల్లా కట్ లాగా వచ్చింది. సో ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. మంచి ఫుల్ గేర్ వచ్చి మనకి ఫ్రాక్ అయితే వచ్చింది. ఇట్లా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. నెక్ ఏంటంటే ఇట్లాగా మనకి వీ షేప్ నెక్ లాగా వచ్చి స్లీవ్స్ వచ్చేసి ఇలాగా 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ కుర్తీ పైన అంతా కూడా మనకి ఇట్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇట్లా సింపుల్గా చిన్నవి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్తో ఇట్లాగా వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సింపుల్ అండి, మొత్తం ప్లెయిన్గా ఉన్న దానిపైన మనకి ఇట్లాగా ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లాగా వీ షేప్ నెక్ లాగా వచ్చి మనకి అనార్కలి ఫ్రాక్ లాగా వచ్చింది. ఇది లెంత్ పర్వాలేదండి, కొంచెం నాకు కాఫ్ లెంత్ వరకు అయితే వచ్చింది. నా హైట్ వచ్చేసి 5'4". అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి, బట్ ఏంటంటే ఎంబ్రాయిడరీ లేకుండా
ఇట్లా టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో సింపుల్గా ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. దీనికి పాకెట్ కూడా వచ్చిందండి మనకి బాటమ్కి. బట్ యూజువలీ అనార్కలీస్ పైన పాకెట్స్ ఏం యూజ్ ఉండదు, బాటమ్కి పాకెట్స్ వస్తేనే, బికాజ్ టాపే మొత్తం కవర్ చేసేస్తుంది కాబట్టి. సో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్. క్వాలిటీ అదంతా కూడా టాప్ ఎట్లా ఉందో అలా ఉంది. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఆఫీస్కి కాలేజ్కి మంచి డీసెంట్ లుక్ అయితే ఇస్తుంది, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకుంటేనే. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లాగే షిఫాన్ టైప్లో ఫ్యాబ్రిక్ దుప్పటా అయితే వచ్చింది, షిఫాన్ ఫ్యాబ్రిక్తోని. అండ్ దుప్పటా ఏంటంటే మనకి ఇట్లా డార్క్ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్లో, ఆల్టర్నేటివ్గా ఇట్లా డార్క్ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఈ 2 కలర్స్ని సెపరేట్ చేస్తూ మధ్యలో ఇలాగా గోల్డెన్ కలర్తో గోల్డ్ కలర్తో ఇట్లా మనకి సెపరేషన్ దగ్గర ఇట్లా బార్డర్ లాగా అయితే వచ్చింది. ఆ బార్డర్ కూడా చాలా బాగా హైలైట్ అయిందండి దుప్పటా మీద. మంచి లుక్ అయితే క్రియేట్ చేసింది ఆ బార్డర్ రావడం వల్ల. అండ్ దుప్పటాకి ఆల్ ద 4 సైడ్స్ మనకి ఇట్లా గోటపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇట్లా సిల్వర్ కలర్తో వచ్చిందండి డీటెయిలింగ్ అయితేని. అండ్ దీనిపైన వర్క్ కూడా మనకి వైట్ కలర్ ఉండడం వల్ల ఈ సిల్వర్ కలర్ ఇదంతా కూడా బాగా మ్యాచ్ అయ్యి లుక్ అయితే బాగా క్రియేట్ చేసింది. దుప్పటా లెంత్ అండ్ విత్ బాగుండిందండి దీన్ని. ఫుల్గా నాకైతే సాటిస్ఫాక్టరీగా అనిపించింది దుప్పటా లెంత్ అండ్ విత్. అండ్ ఈ డ్రెస్ మీద పేరప్ చేసినప్పుడు దుప్పటా ఒక మంచి లుక్ని అయితే క్రియేట్ చేసింది. ఇది ప్లెయిన్గా ఉండడం వల్ల ఇట్లాగా కంప్లీట్ కాంట్రాస్ట్, లైక్ ఇలాగా డిఫరెంట్ కలర్ వచ్చి కాంట్రాస్ట్ రావడం వల్ల వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది దీన్ని. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చి ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.